హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఆహ్, ఈరోజు ఏంటనంటే, ఈరోజు మార్నింగే లేచానండి రోజులాగే. 4కి లేచాను. 4:30 నుండి 6:00 వరకు చదువుకున్నాను. ఒక 1 ½ అవర్ చదివాను. అండ్ ఇంకా డే మొత్తం నాకు చాలా బిజీగున్నాను కొద్దిగా. ఎందుకనంటే, ఈరోజైతే శ్రావణం స్టార్ట్ అయింది కదా! అందుకని దేవుని దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ పనంతా అయిపోయేసరికి 2 అలా అయింది. తర్వాత ఒక 1 అవర్ క్లాస్ విన్నాను. ఇంకా తర్వాత నాకు కుదరలేదు. అసలు చదవలేకపోయాను. అయితే ఈరోజైతే నైట్ ఇంకా 1 అవర్ క్లాస్ అన్నా వింటాను. లేకపోతే చదవనన్నా చదువుతానండి ఇంకా. ఈ వీడియో అయితే నేను 8 వరకు అప్‌లోడ్ చేస్తున్నాను నైట్. సో, నేను తర్వాతైతే చదువుతాను. ఇప్పుడు ప్రస్తుతాని వరకైతే 1 ½ అవర్ చదివాను. అండ్ 1 అవర్ క్లాస్ విన్నానంతే. నేనైతే ఈరోజు చాలా చదవాలనుకుంటున్నాను. బట్ ఏంటో కుదరలేదు. ఇంకా నా డే మొత్తం చాలా బిజీ అయిపోయింది ఈరోజు. నేను అనుకున్నంత మాత్రం చదవలేకపోయాను. నిజం చెప్పాలంటే ఇలాంటి రోజుల్లో మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదండీ! అదేంటంటే ఇవాళ నేను సరిగ్గా చదవలేకపోయాను. నా ప్రిపరేషన్ వెనక్కి వెళ్తుందేమో! ఇలా అయితే నేను ఎగ్జామ్ ఎలా క్లియర్ చేస్తానని ఇది అందరికి అనిపిస్తుంది మనం చదవలేనప్పుడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బట్ అలా అని ఈరోజు నా నాకు నేను ఒక విషయం అయితే చెప్పుకున్నానండి. అలా అనిపించిన సరే ఒకరోజు మనం అనుకున్నంత చదవలేకపోయినంత మాత్రాన మన ప్రిపరేషన్ అయితే ఆగిపోదు అని అవునంటారా? కాదంటారా అండి? ఒక్కరోజు చదవకపోతే మన ప్రిపరేషన్ ఆపాలా అండి? మనమంతా రోబోట్స్ అయితే కాదు కదా! ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, వర్కింగ్ పీపుల్స్ ఉంటారు కదండీ! పేరెంట్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అట్లా ఇలా ఉన్న ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళ యాస్పిరెంట్స్ ఉంటారు కదా! ఎగ్జాంపుల్ మనమే. నాకు హౌస్ వైఫ్‌ని అండ్ మదర్‌ని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. మనకి డైలీ ఒకేలా ఉండదు కదా! కొన్ని రోజులు 6 గంటలు చదువుతాను. కొన్ని రోజులైతే నేను 8 గంటలు కూడా చదువుతాను. నాకు టైం ఉన్నప్పుడు కొద్దిగా తొందరగా ఇంటి పనులు చేసుకొని. కొన్ని రోజులేమో 3 గంటలు చదువుతాను. ఇంకా ఈరోజైతే 2 ½ అవర్ అయితే ఇచ్చాను. అండ్ తర్వాత కూడా చదువుతాను. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. ఇంకో రోజైతే అసలు చదవడానికి టైం కూడా దొరకకపోవచ్చు. అట్లా అని మనం గివ్ అప్ చేయాలని కాదు కదండీ! ఈరోజు నేనైతే 6 అవర్స్ చదవలేదు కాబట్టి నా ప్రిపరేషన్ వేస్ట్ అయిపోయిందని అనుకోవడం తప్పు. నేను మార్నింగ్ 1 ½ అవర్ చదివాను. అండ్ ఒక గంట క్లాస్ విన్నాను. అంటే నేను నా గోల్ కోసం ఈరోజు కూడా ఏదో ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. అదే ముఖ్యం. అంటే మన కోసం ఉన్న టైంలో అయితే మనం మన కోసం టైం ఇచ్చామా లేదా మన గోల్ కోసం అనేది ముఖ్యమండి. మీరు కూడా ఈరోజు చదవలేకపోయారా? అయితే ప్లీజ్ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. నేను పనికిరాను, నాకు ప్రిపరేషన్ కుదరదు, ఇంకా అందరూ ముందుకెళ్తున్నారు, అందరూ బాగా చదువుతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అని అలాంటి థాట్స్ మాత్రం వద్దండి. అండ్ వన్ డే బ్యాడ్ కావచ్చు. కానీ ఒక బ్యాడ్ డేని బ్యాడ్ ప్రిపరేషన్‌గా మార్చకండి. ఈరోజు చదవలేకపోయారా? ఓకే. రేపు మళ్ళీ రీస్టార్ట్ చేయండి. రేపు ఎక్కువ గంటలు చదవడానికి ప్రయత్నించండి. ఆ! ఈరోజు కుదరలేదు. రేపు మళ్ళీ చేయండి. మనకు కావాల్సిందల్లా కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్‌గా ఉండడం అని కాదు. ఇలాంటి రోజులు పడిపోయిన రోజులు అంటే అస్సలు చదవని రోజులు కూడా ఉంటాయి. అలాంటి రోజులు మనం వద్దు అని గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయడం అండి. మళ్ళీ మొదలుపెట్టడమే. ఎస్పెషల్లీ నాలాంటి హౌస్ వైఫ్‌కి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనకి ఇంటి పనులుంటాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చిల్డ్రన్స్ ఉంటారు. కొన్ని రోజులు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వర్క్ వస్తుంది. అందుకే మన ప్రిపరేషన్‌కి కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలండి. మన లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని మన డ్రీమ్‌ని వదిలేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి 6 గంటలు దొరికితే 6 గంటలు చదువుదాం. 3 గంటలు దొరికితే 3 గంటలు చదువుదాం. ఒక గంట అయితే ఇంకా ఒక గంటే చదువుదాం. ఆ ఒక్క గంటని కూడా మనం మన డ్రీమ్స్ కోసం ఉపయోగిద్దాం. మన గోల్ కోసం ఉపయోగిద్దాం. ఎందుకంటే ఒక గంట అనేది చిన్నగా మనకు అనిపించొచ్చు. బట్ ఇంకా ఆ ఒక్క గంట కూడా మనం రోజు చదువుతూ ఉంటే అది కూడా మన ప్రిపరేషన్‌లో ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా పెద్ద డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మన ప్రిపరేషన్‌లో. నేను చివరిగా చెప్పేదొచ్చి ఏంటిదనంటే మన గోల్ గవర్నమెంట్ టీచర్ అవ్వడం కావచ్చు. అవునా? మ మనము ఇప్పుడు ఎగ్జామ్ రాసేది డీఎస్సీ కావచ్చు, లేదా టెట్ కావచ్చు, లేదా ఇంకా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు. మనకంటూ ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ కోసం మనం ఇప్పటికే చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం.
కాబట్టి ఒకరోజు ఏదో చదవలేకపోయామని, మన ఇన్ని రోజులు ఎఫర్ట్స్‌ని మనమే చిన్న చూపు చూడకూడదు కదండీ! ఇన్ని రోజులు కష్టపడ్డామా లేదా? మీరు స్లోగా వెళ్తున్నారంటే మీరు ఓడిపోయారని కాదు. మీరింకా జర్నీలోనే ఉన్నారు. ఎందుకంటే కొందరికి టైం దొరుకుతుంది. మనకు దొరకలేకపోయినంత మాత్రం మనం ఓడిపోయినట్టు కాదు. మన టైంని మనం యుటిలైజ్ చేసుకుంటున్నామా లేదా దొరికిన టైంని అనేది ముఖ్యము. అందుకే ఈరోజు చదవలేకపోయినందుకు బాధపడుతూ పడుకోకండి. రేపు ఏం చదవాలో అనేది డిసైడ్ చేసుకొని పడుకోండి. అది చాలు. చివరిగా ఒకటే చెప్తాను అండి. అదేంటంటే పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయకండి. మీకు దొరికినటువంటి టైంలోనే ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. రోజంతా ఎంత బిజీ అయినా కొంచెం సేపు మీరు చదవడానికి ప్రయత్నించండి. ఒక టాపిక్ అయినా గానీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే మన డ్రీమ్‌ని అచీవ్ చేసేది ఒక్కరోజు చేసే హార్డ్ వర్క్ కాదండి. ప్రతిరోజు కూడా చిన్న చిన్న ఎఫర్ట్స్ అన్నీ కలిసి పెద్ద ఆహ్, డ్రీమ్‌ని అచీవ్ చేయడానికి వస్తుందండి. ఈరోజు నా ప్రిపరేషన్ అయితే కొంచెం తక్కువైంది. బట్ నా డ్రీమ్ మాత్రం తక్కువేం కాలేదు. రేపు మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాను. మీరు కూడా స్టార్ట్ చేయండి. మనందరం కలిసి మన గోల్స్‌ని అచీవ్ చేద్దాం. మన సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా గానీ మన డ్రీమ్స్‌ని మాత్రం వదలకూడదు. ఓకేనా? మళ్ళీ ఒక మంచి స్టడీ సెషన్స్‌తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్టడీయింగ్. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.